సమస్యలు లేని జీవితం అంటూ ఉండదు. ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సమస్య ఉంటుంది. మీ సమస్యలన్నీ తొలగించే ఓం శ్రీ కనకదుర్గా జ్యోతిష్యాలయము. విద్య, ఉద్యోగం, ఆర్థిక, కుటుంబ సమస్యలు, ప్రేమ, పెళ్లి సమస్యలు, వ్యాపార సమస్యలు, ఇలా ఏ సమస్యకైనా పరిష్కారం చెప్పబడును. అలాగే స్త్రీ పురుష వశీకరణము ప్రత్యేకంగా చేయబడును. ఫోన్ నంబర్ 6302400814. మరియు ఏ ఇతర సమస్యలకైనా సరే శక్తి పూజలు చేసి పరిష్కారము అనేది చూపబడును. యంత్రాలు కూడా ఇవ్వబడును. మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి ఈ గురువు గారికి కాల్ చేయండి. ఫోన్ నంబర్ 6302400814. జై వారాహిమాత. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అమ్మవారి సందేశము. తల్లి, రేపొద్దున్న కల్లా నీ కళ నెరవేరబోతుంది. నమ్మి వెంటనే ఈ అమ్మ మాటలు విను, తప్పకుండా ఆనందిస్తావు అని వారాహి అమ్మవారైతే చెప్తున్నారండి. మరి వారాహి అమ్మవారు ఏం చెప్పబోతున్నారో వినే ముందు ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారైతే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. అలాగే 10 మంది మిత్రులకు కూడా షేర్ చేయండి. ఈరోజు అమ్మవారి సందేశం. తల్లి, అన్నీ నేను చెప్పినట్లుగానే జరుగుతాయి. నేను చెప్తున్నాను కదా, రేపు ఉదయం కల్లా నీ కళ నెరవేరబోతుంది. నీ కోరికల్లో ఓ కోరిక నెరవేరే కాలం వచ్చింది బిడ్డ. ఇది నీకైన కాలం. నువ్వు ఏమాత్రం మొహమాటం పడకుండా నీకు ఏది కావాలో అది నిర్భయంగా, ధైర్యంగా మీ వారాహి అమ్మను అడుగు. నువ్వు కోరినవన్నీ కూడా తప్పకుండా నీ చేతిలో పెడుతుంది. ఇంకా ఎందుకు దిగులు? నేనున్నాను కదా. నా మాట విని నేను చెప్పింది విను. రేపటి రోజులు ఎలా ఉంటాయో నీ అమ్మ కళ్ళకు కట్టినట్టు చెప్తారు. శ్రద్ధగా విను బిడ్డ. నువ్వు ఇప్పుడు ఎన్నో రోజుల నుంచి రాత్రులు నిద్ర లేకుండా ఏదో మనసులో అలజడి పెట్టుకుని ఉన్నావు కదా. దిగులు పడకమ్మా, ఈ రాత్రికి నీదైంది. అందుకే ఈ రాత్రికి నువ్వు నా మాటలు వినగలుగుతున్నావు. ఇది నీకైన మాట తల్లి. విన్న వెంటనే రేపు పొద్దున్న నుంచి ఆనందంతో నీ ముఖం గులాబీలా వికసిస్తుంది. ఇప్పటి వరకు ఇన్ని రోజులు నీకు నిద్ర రాకపోవడానికి అసలు నీ మనసులో అలజడులకు కారణం ఏమిటో తెలుసా? నువ్వే తల్లి. ఏంటి అమ్మా మీరు ఇలా అంటున్నారు? నా సమస్యల కారణం నేనేనా? ఎందుకు మీరు నన్ను నిందిస్తున్నారు అని అడుగుతున్నావా? నేను చెప్పింది నిజమే బిడ్డ. ఒక్కసారి మనసు పెట్టి ఆలోచించు, నీకే అర్థమవుతుంది. నేను ఎందుకు ఇలా అంటున్నానో అర్థమవుతుంది. నేను ఎందుకు ఇలా అన్నానో కూడా తెలుసా? నువ్వు ఎవరికి కూడా తెలిసి అన్యాయం చేయలేదు అమ్మా. అది నాకు కూడా తెలుసు. కానీ నువ్వు అలా అన్యాయం చేయకుండానే, అమ్మా నేను ఎవరికైనా అన్యాయం చేశానా, కష్టపెట్టానా, అందుకే నా జీవితంలో ఇన్ని కష్టాలు ఇస్తున్నావా అని నీలో నువ్వే అనడానికి బాధపడుతున్నావు, కన్నీరు కారుస్తున్నావు. న్యాయమైన తల్లి చెప్పు, నువ్వు ఇలా చేయటం తప్పు కదా. నేను అందుకే ఇంత బాధను కూడా అనుభవిస్తున్నానో అని అనవసరంగా ఆలోచించి లేనిపోనివన్నీ ఊహించుకొని నువ్వే కష్టపెట్టుకుంటున్నావు. అందువల్ల నీకు ప్రశాంతత లేక ఇలా కుమిలిపోవాల్సి వస్తుంది బిడ్డ. ఈ బాధతోనే నువ్వు నిద్ర లేకుండా సతమతమవుతున్నావు. నీకు తెలియకుండా ఏదైనా తప్పు జరిగితే నేను చేసిన తప్పులను క్షమించు తల్లి అని ప్రతిరోజు క్షమాపణ కోరుతావు. అది మంచిదే, కానీ అతి మంచితనం తప్పు. అది నీలో అసలు ఉంచుకోకు. నువ్వు చేసినవి చేయనివి అన్నీ నాకు తెలుసు కదా. మరి ఎందుకు నువ్వు అనవసరంగా ఆలోచిస్తూ ఉన్నావు? చేయని దానికోసం ఎందుకు అంతలా పశ్చాత్తాపడుతున్నావు? ఇప్పుడు నీకు కష్టాలు ఉన్నవా అని కాదు, నీ కష్టం నువ్వు ఎప్పుడు చేసిన దానికి అనుకుంటే ఎలా తల్లి? పూర్వజన్మలో నువ్వు చేసిన కొన్ని పనుల వల్ల, కొన్ని పాపకర్మల వల్ల ఈ కష్టాలు. మరి అమ్మ, పోయిన జన్మలో చేసినవి నాకు ఎలా గుర్తుంటాయి? ఇప్పుడు నేను మంచిగానే ఉన్నాను కదా అని అంటున్నావు కదా. దిగులు పడకమ్మా, నువ్వు ఆ కష్టాలన్నింటినీ దాటేశావు. ఇక నీ పాపకర్మలన్నీ కూడా తొలగిపోతున్నాయి బిడ్డ. అతి కొద్ది రోజుల్లోనే నీ కళ్ళన్నీ నెరవేరబోతున్నాయి. నేను చెప్తున్నాను కదా, రేపొద్దునికి ఒక శుభవార్తను ఖచ్చితంగా వింటావు. నీ మనసులో ఉన్న సందేహాలన్నింటికీ కూడా ఒక మంచి సమాధానం దొరుకుతుంది. నీ ప్రశ్నలకు ఒక మంచి దారి కూడా కనబడుతుంది. మీ అమ్మ చెప్తుంది అంటే దానికి ఏదో ఒక కారణం ఉంటుంది. దాని వెనుక ఏదో ఒక అర్థం ఉంటుందని తెలుసు కదా. కాబట్టి మీ అమ్మ మాటలు అర్థం చేసుకో, గుర్తు తెచ్చుకో. ఖచ్చితంగా నీ జీవితాన్ని సంతోషంగా సాధించగలవు. నువ్వు నా బిడ్డవు కదా తల్లి. నీకు ఎవరైనా చెడు తలపెట్టాలని అనుకున్న ఆలోచన వచ్చినా సరే నేను వాళ్ళని వదిలిపెట్టనమ్మా. ఖచ్చితంగా వాళ్ళకి గుణపాఠం చెప్పే తీరుతాను. కాబట్టి ఎవరి గురించి ఆలోచించి నీ మనశ్శాంతిని పాడు చేసుకోకు. అలా పాడు చేసుకుని నిద్రకు నువ్వు దూరం అవుతున్నావు. మనసుకి విశ్రాంతి లేననే నువ్వు ఇంతలా కుమిలిపోతున్నావు. కాబట్టి ముందు కష్టమైనా సరే మనసుని ప్రశాంతంగా ఉంచుకో. కాస్త కుదుటపడు. అప్పుడు కదా ప్రశ్నలకి సమాధానం దొరుకుతుంది. అప్పుడు నువ్వు ఏం చేయాలో మంచి దారి కనబడుతుంది. కాబట్టి నీ జీవితానికి రేపు మంచి రోజు అవుతుంది. మీ అమ్మ మాటలు విని ప్రశాంతంగా నిద్రించు బిడ్డ. ఉదయం కల్లా సర్దుకుంటాయి. నీకు కావాల్సినవన్నీ నీకు నేను సొంతం చేస్తానమ్మా. నీ వారాహి అమ్మని నమ్ము అమ్మా, నీకంతా శుభమే జరుగుతుంది. మీ అమ్మ నీకు తోడున్నంత వరకు దిగులు, భయం, బాధ నీకు అసలు అవసరం లేదు. ప్రశాంతంగా ఉండు తల్లి. నేను ఎల్లవెల్లా నేను రక్షించుకుంటాను. నా కంటి పాపలా నిన్ను కాపాడుకుంటానమ్మా.
ఇక హాయిగా ప్రశాంతంగా నిద్రించు తల్లి అని వారాహమ్మ వారు చాలా చక్కటి సందేశాన్ని తీసుకొచ్చారండి. రేపు మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాము. సర్వేజన సుఖినో భవంతు.